2014లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయల అప్పుల్ని నేను ముఖ్యమంత్రి అయితే రెండో సంతకంతో పూర్తిగా మాఫీ చేస్తాను, మీరు నాకు ఓటేయమని చెప్పి ఆయన అడిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండో సంతకం మాత్రం పెట్టకుండా అప్పటికి పావులో ఉన్నటువంటి వడ్డీ ఉన్నటువంటి రుణాన్ని రూపాయి చేసి మీ దగ్గర 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఇంకా ఎన్నికలు 2 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రుణాలు మీరు కట్టుకోండి, మీకున్నటువంటి 25,570 కోట్ల రూపాయలు నేను 4 విడతలుగా మీకు ఇస్తానని చెప్పి 4 విడతలుగా 25,570 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పావలా వడ్డీని 0% ఇంట్రెస్ట్ చేసి మీరు ఇన్ టైం కట్టినట్టయితే ఆ ఇంట్రెస్ట్ను కూడా మీకు వెనక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటారు. నాబోటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీ స్కూల్స్ని బాగు చేస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బట్టలు ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బ్యాగ్స్ ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్తానని కానీ, నాడు నేడు కింద మీ పిల్లలందరికీ మంచి టేబుల్స్, కుర్చీలు, స్కూల్స్, బాత్రూమ్స్, మంచినీళ్ళు, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా కల్పిస్తానని చెప్పలా. ఓన్లీ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు ఆయన. 4 సార్లు కూడా తల్లులకి అమ్మఒడి ఇస్తూ 26,000 కోట్ల రూపాయలు చిల్లరైంది అమ్మఒడి. అది కాక నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి దాంట్లో మంచి మెనూ ఇచ్చి, వాళ్ళకి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇచ్చి, ఆఖరికి పెన్సిల్, పెన్ను, చేపేటువంటి రబ్బర్తో సహా అన్నీ ఇచ్చి వాళ్ళకి పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్నటువంటి ఉద్దేశంతో 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తన పిల్లలుగా భావించి వాళ్ళు కనుక చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎటువంటి విద్యార్థులతో అయినా పోటీపడి మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఏ రకమైన సరే జీవించడానికి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఆర్థికంగా బాగుంటారు, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు లేనటువంటి పిల్లల వ్యవస్థకి అడగకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.